మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎల్సీయూకు మూలమైన ఖైదీ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్, ఆమిర్ ఖాన్లతో సినిమాలు తీస్తున్న లోకేష్ ఖైదీ 2 పై క్లారిటీ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ప్రారంభం కావడంతో లోకేష్ తర్వాతి చిత్రం ఖైదీ 2నే అని తెలుస్తోంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు చెప్పగానే ఖైదీ సినిమానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఎల్సీయూకి ఈ చిత్రంతోనే మూలం పడింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని తమిళ ఫ్యాన్స్తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా కాస్త గట్టిగానే ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అంటూ నాంచుతూ వస్తున్నారు. ఏదైతేనేం ఇన్నాళ్లకు కాస్త కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. మానగరం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన లోకేష్ కనగరాజ్ కార్తీతో ఖైదీ తీసినప్పుడు ఎలాంటి అంచనాల్లేవు. కానీ రిలీజ్ తర్వాత మాత్రం సూపర్ హిట్ అయింది. దీంతో ఓ యూనివర్స్ సృష్టించి లియో, విక్రమ్ చిత్రాలకు కనెక్షన్ ఇచ్చాడు. ఇందులో ఖైదీ 2, రోలెక్స్ మూవీస్ రావాల్సి ఉంది. కానీ లోకేష్ రజనీకాంత్తో కూలీ తీశాడు. మరోవైపు ఆమిర్ ఖాన్తోనూ త్వరలో ఓ మూవీ తీస్తాడనే రూమర్స్ వచ్చాయి. దీంతో ఖైదీ సీక్వెల్ ఇప్పట్లో రాదేమోనని అంతా అనుకున్నారు. కానీ ఖైదీ చిత్రానికి 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. అయితే ఈరోజు నుంచి సీక్వెల్కి సంబంధించిన ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైపోయాయని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం లోకేష్ తర్వాత సినిమా ఫిక్స్ అయినట్లే. ఎందుకంటే ప్రొడక్షన్ వార్తలు నిజమైతే గనక మరో 2-3 నెలలో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలైపోవచ్చు. బహుశా దీని గురించి మంచి రోజు చూసుకుని ప్రకటిస్తారేమో చూడాలి. ఖైదీకి 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖైదీ 2 ప్రొడక్షన్ పనులు మొదలవడం అభిమానులకు శుభవార్త. లోకేష్ తర్వాతి ప్రాజెక్ట్పై ఉన్న సందిగ్ధతకు తెరపడగా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి.